శాంతి. జూన్ మాసంలోకి అడుగుపెట్టాము. జూన్ మాసం అనగానే మనకి మా అమ్మ యొక్క స్మృతి మాసం గుర్తొస్తుంది. మరి రోజు ఈ మాసం యొక్క మొదటి రోజు మధువనం నుండి మనందరికీ లభించినటువంటి పత్ర పుష్పము, ప్రేమ పత్రాన్ని ఇప్పుడు మనం విందాము. అప్నీ నేచర్ కో సరల్ వ సహన్శీల్ బనావో తో సదా హర్షిత్ రహేంగే. తమ యొక్క నేచర్ను అంటే స్వభావాన్ని సరళంగా మరియు సహనశీలుగా చేసుకోండి, అప్పుడు ఎల్లప్పుడూ హర్షితంగా ఉంటారు. ఈ టాపిక్ పైనే ఈ మాసం అంతా అవ్యక్త ఇషారాలు కూడా ఉన్నాయి. నిమిత్త టీచర్స్ తథా దేశ్ విదేశ్ కే సర్వ బ్రాహ్మణ్ పరివార్ ప్రతి మధుర యాద్ పత్ర. నిమిత్తమైన టీచర్ అక్కేలు మరియు దేశ విదేశాల్లోని సర్వ బ్రాహ్మణ పరివారం పట్ల మధురమైన స్మృతి పత్రము. प्राण प्यारे अव्यक्त मूर्त माता पिता बाप दादा के अति स्नेही, सदा अपनी रूहानी शान में रह माया के हर खेल को साक्षी हो देखने वाले, सदा हर्षित रह सर्व को आकर्षित करने वाली निमित्त टीचर्स बहनें तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहनें, ईश्वरीय स्नेह संपन्न मधुर याद स्वीकार करना जी. ప్రాణానికంటే ప్రియమైనటువంటి అవ్యక్త మూర్తులు మాత్పిత బాప్దాద యొక్క అతి స్నేహి, సదా తమ యొక్క ఆత్మిక షాన్లో ఉండేటువంటి వారు, మాయ యొక్క ప్రతి ఆటని సాక్షిగా చూసేటువంటి వారు, సదా హర్షితంగా ఉంటూ సర్వులను ఆకర్షితం చేసేటువంటి నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశంలోని సర్వ బ్రాహ్మణ కులభూషణులు అన్నయ్యలు అక్కయ్యలందరికీ ఈశ్వరీయ స్నేహ సంపన్నమైన మధుర స్మృతులు స్వీకరించగలరు. बात समाचार. वर्तमान समय आप सब अपने अपने स्थानों पर बहुत अच्छी तपस्या कर रहे होंगे. ఆ తర్వాత సమాచారము, వర్తమాన సమయంలో మీ అందరూ తమ తమ స్థానాల్లో చాలా మంచి తపస్సు చేస్తూ ఉండవచ్చు. हर मास मधुबन से विशेष योग तपस्या के लिए होमवर्क भेजा जा रहा है. ప్రతి మాసము మధువనం నుండి విశేషంగా యోగ తపస్సు యొక్క హోంవర్క్ని పంపించడం జరుగుతోంది. उसी प्रमाण सभी अपनी मनसा शक्तियों से पूरे विश्व को सकाश देते हुए अपनी श्रेष्ठ वृत्तियों द्वारा तमोगुणी वायुमंडल को परिवर्तन करने की सेवा करते चलो. దాని అనుసారంగానే మీ అందరూ మనస్సా శక్తిని పూర్తిగా విశ్వంలో సకాష్నిస్తూ తమ యొక్క శ్రేష్ఠ వృత్తుల ద్వారా తమోగుణి వాయుమండలాన్ని పరివర్తన చేసి సేవను చేస్తూ వెళ్ళండి. वर्तमान समय मधुबन बेहद घर में तो सभी स्थानों पर बहुत सुंदर वैरायटी सेवाएं चल रहे हैं. వర్తమాన సమయంలో మధుబన్ బేహద్ ఇంట్లో, అనంతమైన ఇంట్లో అన్ని స్థానాల్లో కూడా చాలా సుందరమైనటువంటి వెరైటీ సేవలు జరుగుతున్నాయి. एक और डबल लाइट योग साधना भट्टी, दूसरी ओर विंग्स के कार्यक्रम तथा राजयोग शिविर समय प्रति समय यहाँ के शांत पवित्र और शक्तिशाली वायुमंडल में अनेक आत्माएं आकर के खूब रिफ्रेश हो नया उमंग उत्साह लेकर जाती है. जबकि दुनिया में चारों ओर भय, चिंता और तनाव का वातावरण है. ऐसे समय पर मीठे बाबा ने अपने बेहद घर को तपस्या कुंड, शांति कुंड बनाया है, जहाँ सभी बहुत अच्छी अनुभूतियाँ करने के लिए भाग भाग कर पहुँच जाते हैं. ఇంకా మోహిని దీది గారు ఏమంటున్నారు అని అంటే, ఒకవైపు డబల్ లైట్ యోగ సాధన యొక్క భట్టి నడుస్తుంది, ఇంకొక వైపు వింగ్స్ యొక్క కార్యక్రమాలు మరియు రాజయోగ శిబిరాలు నడుస్తున్నాయి. సమయము అంటే ఎలాంటి సమయం వస్తుందో ఆ సమయం అనుసారంగా శాంతి, పవిత్రత మరియు శక్తిశాలి వాయుమండలంతో అనేక ఆత్మలు ఈ వాయుమండలంకు రావడము, చాలా రిఫ్రెష్ అవ్వడం జరుగుతుంది. కొత్త ఉమంగ ఉత్సాహాల్ని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. వాస్తవంగా చూసినట్లయితే ఈ సమయంలో ప్రపంచంలో నలువైపులా భయము, చింత, ఒత్తిడి ఇలాంటి వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో మధురమైన బాబా తన బేహద్ ఇంట్లో తపస్య కుండాన్ని, శాంతి కుండాన్ని తయారు చేశారు. ఇక్కడ అంటే తపస్య కుండంలో, శాంతి కుండంలో మంచి అనుభూతుల్ని చేసుకుని వెళ్ళడానికి పరుగున బాబా ఇంటికి, మధువనానికి అందరూ చేరుకుంటున్నారు.
यह जून मास तो हम सबकी मीठी मम्मा का मास है। विशेष मम्मा की साकार पालना लेने वाली आत्माएं उनके अंग संग के बहुत अच्छे अनुभव सुनाती है। ఈ జూన్ మాసం అంటే మనందరి ప్రియతములు మమ్మ యొక్క మాసము. విశేషంగా మమ్మ సాకార పాలన తీసుకున్నటువంటి ఆత్మలు మమ్మతో జరిగినటువంటి అనుభవాల్ని చాలా బాగా వివరిస్తారు. हमारी दादियों ने भी मम्मा की अनेक विशेषताएं सुनाई है जो इस पत्र पुष्प में आपके पास भेजी जा रही है. మరి మన దాదీలు కూడా మమ్మతో అనేక విశేషతలు, మమ్మ యొక్క అనుభవాలు, మమ్మ యొక్క అనేక విశేషతలు వినిపించేవారు. ఈ పత్ర పుష్పంతో పాటు మీకు ఆ విషయాలను కూడా పంపించడం జరుగుతుంది. అవి ప్రతిరోజు మురళి తర్వాత ఒక్కొక్క పాయింట్ 24 రోజులు 24 పాయింట్లు చదవటం జరుగుతుంది. ఎందుకంటే 24వ తేదీ మమ్మ యొక్క స్మృతి దినము కాబట్టి ఈ రోజు నుండి అంటే 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతిరోజు మురళి తర్వాత ఒక మమ్మ విశేషత కూడా వినడం జరుగుతుంది. मम्मा ने अपने जीवन से सभी को यही पाठ पढ़ाया कि हर घड़ी अंतिम घड़ी है, सदा एवर रेडी रहना है. మమ్మ తన యొక్క జీవితంతో అందరికీ ఇదే పాఠాన్ని నేర్పించారు. ప్రతి గడియ అంతిమ గడి అని, సదా ఎవర్ రెడీగా ఉండాలి అని. बाबा के हर आज्ञा पर जी बाबा, हाँ जी बाबा करके मम्मा नंबर 1 में चली गई. वे सदा कहती हुक्म ही हुक्म चला रहा है. మమ్మ తన జీవితంతో అన్ని పాఠాలని, బాబా చెప్పిన అన్ని పాఠాలని చదువుకున్నారు. ప్రతి గడియ అంతిమ గడియ అని భావించేవారు. సదా ఎవర్ రెడీగా ఉండాలి అని భావించేటువంటి వారు. బాబా యొక్క ప్రతి ఆజ్ఞని తప్పకుండా చేస్తాం బాబా, జీ బాబా, హాజీ బాబా అని అంటూ మమ్మ నంబర్ 1లో వెళ్ళిపోయారు. మమ్మ ఎప్పుడు అనేవారు హుకుమీ హుకుం చలా రహా హే, ఆజ్ఞాపించేటువంటి వాడు భగవంతుడు, వారు ఆజ్ఞాపిస్తున్నారు, వారు నడిపిస్తున్నారు అని భావించేవారు. अभी हम सबको भी उन्हें फॉलो करते हुए सेवाओं के साथ अपनी संपन्न और संपूर्ण स्थिति बनानी है. మనం కూడా ఇప్పుడు వారిని ఫాలో చేస్తూ సేవల్లో తోడుంటూ సంపన్నంగా సంపూర్ణ స్థితిని తయారు చేసుకోవాలి. अभी तो प्यारे बाप दादा का विशेष इशारा है कि बच्चे अपने नेचर को सरल बनाओ, सहनशील बनो. ఇప్పుడైతే బాప్ దాదా యొక్క విశేషమైనటువంటి ఇషారా అంటే మనకి ఇచ్చినటువంటి సైగ ఏంటి అని అంటే, పిల్లలు తమ నేచర్ని సరళంగా చేసుకోండి, తమ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. సదా సాక్షిపన్ కి సీట్ పర్ సెట్ రह माया और प्रकृति के पपेट शो को मनोरंजन के रूप में देखने का अभ्यास करो. సదా సాక్షిపన్ యొక్క సీట్ పైన సెట్ అయ్యి మాయా మరియు ప్రకృతి యొక్క పపెట్ షోని మనోరంజన రూపంలో చూస్తూ ఉండే అభ్యాసం చేయండి. कोई भी सीन को देखकर क्यों, क्या, कैसे इस प्रकार के प्रश्नों में उलझना नहीं है. ఏ విధమైనటువంటి సీన్లని చూస్తూ ఉంటే కూడా ఎందుకు, ఏంటి, ఎలా అనేటువంటి ఈ ప్రశ్నల్లో ఎప్పుడు చిక్కుముళ్ళల్లోకి వెళ్ళకూడదు. सरलता और सहनशीलता का गुण धारण कर अपनी अचल अडोल एकरस स्थिति बनानी है. సరళత మరియు సహనశీలత గుణాన్ని ధారణ చేసి తమ అచంచలమైన దృఢమైన ఏకరస స్థితిని తయారు చేసుకోవాలి. బాబా कहते बच्चे सदा खुश रहो और खुशी का खजाना बांटो. బాబా ఏమంటూ ఉంటారు, పిల్లలు సదా సంతోషంగా ఉండండి, సంతోషం యొక్క ఖజానాని పంచండి. ఖుషీ కి లహర్ సర్వ మే ఫెలావో, యహీ సచ్చి సేవా హే. సంతోషం యొక్క అలను నలువైపుల సర్వులలో వ్యాపింపచేయండి, ఇదే సత్యమైన సేవ. దునియా వాలే జిస్ బాత్ కో आपदा समझते हैं उसे आप खेल समझकर सहनशीलता की शक्ति से मनोरंजन का अनुभव करो. ప్రపంచం వారు ఏ విషయాన్నైతే ఆపదగా భావిస్తారో మీరు దాన్ని ఒక ఆటగా భావిస్తూ సహనశీలత యొక్క శక్తితో మనోరంజనంగా అనుభవం చేయండి. अब अपनी व दूसरों की बीती को ना देख सेकंड में फुल स्टॉप लगाने का अभ्यास करो. ఇప్పుడు తమ మరియు ఇతరుల యొక్క గడిచిపోయినటువంటి విషయాల్ని చూడటం బదులు ఫుల్ స్టాప్ పెట్టేసే అభ్యాసం చేయండి.
जो बात सुनी देखी व की वह बहुत सार युक्त हो। हर बात के सार को देखेंगे तो सरल चित्त और सदा हर्षित रहेंगे। ఏ విషయాలనైతే విన్నారో చూస్తున్నారో ఆ విషయాలన్నీ చాలా సారయుక్తంగా వెళ్ళండి. ప్రతి మాట యొక్క సారాన్ని చూడండి, సరళ చిత్తంగా అవ్వండి, సదా హర్షితులుగా ఉండండి. बोलो ऐसे मधुर प्यार भरे अव्यक्त इशारों को स्वरूप में लाते हुए सदा एक स्थिति में रहने का अभ्यास कर रहे हैं ना. చెప్పండి, మీరు ఇలాంటి మధురమైన ప్రియమైన అవ్యక్త సైగలను రోజు వినేటువంటి పాయింట్స్ ఇవే కదా. రోజు అవ్యక్త ఇషారాల్లో సరళ స్వభావాన్ని తయారు చేసుకోండి, హర్షితముఖులుగా అవ్వండి. సో ఈ సైగలు ఏవైతే వింటున్నారో వాటి స్వరూపంగా అయ్యి సదా ఏకరస స్థితిలో ఉండేటువంటి అభ్యాసాన్ని చేస్తున్నారు కదా. अच्छा सबको बहुत बहुत याद ईश्वरीय सेवा में बीके मोहिनी ముఖ్య ప్రశాసిక బ్రహ్మా కుమారీస్. మరి మీ అందరికీ చాలా చాలా మధురాతి మధురమైన స్మృతులు. ఈశ్వరీయ సేవలో బీకే మోహిని దీది, ముఖ్య ప్రశాసకురాలు బ్రహ్మా కుమారీస్. విన్నాం కదా. మరి ఈ మాసం అంతా కూడా అమ్మ యొక్క విశేషతలు మరియు మన యొక్క స్వభావాన్ని సరళంగా చేసుకొని హర్షితంగా ఉండేటువంటి గుణాన్ని ధారణ చేసే విషయాలపైన ఎక్కువగా అటెన్షన్ని ఇద్దాం. అచ్చా, ఓం శాంతి.